కరంగా చేశాడు. ఆ తర్వాత 2 సంవత్సరాలకు బాప్తిసం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత దీవెనకరమైన రీతిగా దేవుడు నాతో మాట్లాడుతూ ఈ సంఘంలోనే పుట్టాను, ఈ సంఘంలోనే పెరిగాను, ఈ సంఘంలోనే అన్ని కూడికలకు రావడం, ఈ సంఘంలోనే నా పెళ్లి, ఈ సంఘంలోనే నా సేవా సమర్పణ కార్యక్రమం, ఈ సంఘంలోనే అన్ని కూడా జరిగిపోయాయి. ఈ సంఘంలోనే మొట్టమొదటి నేను సాక్ష్యం ఇచ్చింది, యూత్ మీటింగ్ తీసుకుంది, సండే స్కూల్ తీసుకుంది, ఇక్కడే స్త్రీల మీటింగ్ లో నేను మరి మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత బ్రదర్ ట్రాన్స్ఫర్ బట్టి ఆయా చోట్ల ప్రభు కొరకు నిలబడడానికి, ఆ తర్వాత మరి చివరి ట్రాన్స్ఫర్ బట్టి ఇక్కడికే రావడం జరిగింది. ఇలా వీటన్నిటిలో దేవుడు కృప చూపించి మనం ఒక హాస్పిటల్కి వెళ్ళాను. దీన్ని తీసుకోవడానికి అపాయింట్మెంట్ తీసుకోవడానికి వెళ్తే మీకు ఎంతండి ఏజ్ అని అడిగారు. నాకు ఇప్పుడు 70 అన్నా. అంతగా కనిపించరే మీరు అన్నారు. అమ్మ ఎందుకు కనిపించను, బాగా నలిగిపోయింది, నాకు శరీరీతిగా నలిగిన దాన్ని, మానసికంగా కూడా నలిగిన దాన్ని, చాలా శ్రమలు, బలహీనతలు, ప్రయాణాలు, పరిచర్య, బైబిల్ స్కూలు అన్నీ ఉన్నాయి. అగ్ని లాంటి శ్రమలను కూడా దాటుకొని రావడం జరిగింది. వీటన్నిటిలో ప్రభు కృప. బలహీనతల్లో ఆశ్రయిస్తున్నాను కానీ బలాన్ని బట్టి కానీ నేను ఆశ్రయించడం లేదు అని అన్నాను. ఆమె ఒక హైందవరాలు అనుకోండి. ఆయన ఈ దినాలు నన్ను కాపాడి సంరక్షించిన ప్రభువుకి, ఆయన కాపుదలకు, ఆయన సంరక్షణ, యంగ్ ఏజ్ లోనే పెళ్ళైన కొత్తలోనే ఒక్కదాన్ని ప్రయాణం చేస్తుందని, అలా ఎవరు ఏ భర్తలు పంపించరు అనుకుంటా. దేవుడు నాకు ఇచ్చిన ఉత్తమోత్తమైన భారము కలిగిన భర్తను, అమూల్యమైన భర్తను దేవుడు నాకు ఇవ్వడం. లేకపోతే మీకే తెలుసు, మీరే అంటా ఉంటారు ఎంత ఓపిక అన్నకి, పిలుచుకొని వస్తారు ఉంటారు అని. కనుక దేవుడు అంత సహకరించే కృపను దేవుడు నాకు భర్త విషయంలో అనుగ్రహించారు. అన్ని విషయాల్లో కృప చూపించారు. ముఖ్యంగా మరి 2 కుమారులను, అలాగే కుమార్తెలను మించిన 2 కోడళ్ళను దేవుడు ఇవ్వటం, సేవలో వారి సహకారం, అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఈ సంఘంలోనే పుట్టి నేను పెరిగాను కాబట్టి ఇంతమంది అక్క చెల్లెలను ప్రేమతో ప్రార్థన చేస్తూ, ప్రేమ చూపిస్తూ, అభిమానాన్ని మీరు చూపిస్తూ మా కొరకు విశేషంగా చేస్తున్న ప్రార్థనను బట్టి కూడా మీ అందరికీ నా వందనాలు. మీ ప్రేమ కొరకు ఏం రుణం మేము తీర్చుకోలేము. అందుకే దేవునికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. మీటింగ్ అయిన తర్వాత కొంచెం ఒకవేళ ఏమనుకోకుండా స్నాక్స్ ఉంటాయి, తీసుకొని ఎవరు కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేయదండి. వాక్యం తర్వాత వాటిని తీసుకొని మమ్మల్ని ఇంకా దీవించి మా కోసం ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. అందరికి వందనాలు. సదన రావడం లేట్ అయిందని ఈ వాటిలో అదనంలో పెట్టుకోమని వేసుకుంటున్నాం. 29, 30 తేదీలు, అలాగే జూన్ 2, 3, 4 తేదీలు బీబీఎస్ లో మీ కృప చూపించమని వేడుకుంటున్నాం. ఈ రీతిగా మేమందరము ప్రతి ఒక్క పనిలో ముందుకు సాగుతుండగా మీ కృప సమృద్ధిని మా పట్ల ఉంచి సహాయం దయచేయమని మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ, అది కాకుండా ఈరోజు యజక్క గారి బర్త్డే, నూరెంతల ఆశీర్వాదం అక్కడికి దయచేయండి. అక్క సాక్ష్యం విన్నాం, మరి అక్క సాక్ష్యం చదివాను తండ్రి. అక్కకు వచ్చిన శ్రమల్లో కొంచెం మాకు వచ్చింటే కూడా మేము ఇంత ఉండేవాళ్ళం కాదు నాయన. అన్నిటిని తప్పించి మంచి స్థితిని అక్కకి ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొక కొత్త సంవత్సరం దయకిరీతంగా ఇచ్చి అక్కను ముందుకు నడిపించినందుకు వందనాలు. అక్క ద్వారా మేము ఎంతో నేర్చుకుంటున్నాం, వాక్యం నేర్చుకుంటున్నాం, క్రమం నేర్చుకుంటున్నాం. అలాంటి అక్కను అన్నను మా సంఘానికి ఇచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ, అక్కను, అక్క కుటుంబాన్ని, పాలు జాన్ కుటుంబాన్ని, అక్కను అన్నను దేవుని ఆశీర్వాదాలతో కుమ్మరించి కాపాడమని, ఈ పుట్టినరోజును ఆశీర్వాదకరంగా మార్చమని, అనేకులకు ఆత్మీయ తల్లిగా ఉంటుండగా వాక్యం నేర్చుకోవడానికి అక్క ద్వారా మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన అంగీకరించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నేను ఇంతకుముందు అడిగానేమో గుర్తులేదు క్విజ్. ఒకవేళ అవే అయితే కూడా చెప్పండి, మరి ఇంకోసారి చెప్పండి. సింపుల్ గా ఉన్నాయి క్విజ్. జీవం గల ప్రతి వానికిని తల్లి, ఆల్రెడీ వచ్చింది లేదు. అరణ్యంలో తన బిడ్డను పొద క్రింద పడవేసిన తల్లి. మరియ యొక్క వందన వచనం వినగానే ఎవరి గర్భంలో శిశువు గని
ప్రసవ వేదనతో కుమారుని కని చనిపోయిన తల్లి. తన కుమారుడు బ్రతుకు దినములన్నీ యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పిన చేసిన తల్లి. తన కుమారుని దుర్మార్గంగా ప్రవర్తించుటకు నేర్పిన తల్లి. బైబిల్లో మొదటి కవలలను కన్న తల్లి. సరే. యెహోవా జనములకు తల్లిగా ఎవరిని ఆశీర్వదించెను? శారా. పరదేశం వెళ్లి తన కుమారులను పోగొట్టుకున్న తల్లి. యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిన ఓబేదు యొక్క తల్లి. వేల వేలకు తల్లి. తన బిడ్డ ప్రాణం కాపాడడానికి ఆ బిడ్డను నీటిలో విడిచిపెట్టిన తల్లి. అత్యంత జ్ఞానవంతుడైన సొలొమోన్ రాజు యొక్క తల్లి. ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు ఎవరు మనల్ని ఆదరించుదురు? యెహోవా. అపవిత్రాత్మ పట్టిన తన చిన్న కుమార్తెను బట్టి యేసు వద్దకు వచ్చిన తల్లి ఏ దేశస్తురాలు? ఏ దేశస్థు? గ్రీసు దేశస్థుక. కొన్ని తల్లి పేరు చెప్తాను, కుమారుని పేరు చెప్పాలి. హమూటలు ఒక రాజు. 2వ రాజులు 23:31 ఉంటది. కుమారుని పేరు ఇది మనకు తల్లి కావాలంతే కాదు. యెహోయాహాజ్. జబూదా కుమారు. జబూదా తల్లి. జబూదా. యెహోయాకీము. ఎదీదా. ఎదీత్యా కాదు, ఎదీదా. యోషియా. హెప్సిబా. మనషే. కరెక్ట్. యేసు కుడి ఎడమ పార్శ్వంన తన బిడ్డలు ఉండాలని కోరుకున్న తల్లి. సలోమి. జబదయి కుమార్ల తల్లి. అపోస్తలుడైన పౌలు ఎవరి తల్లిని తనకు తల్లి అనెను? రూపు తల్లి. ఎవరి తల్లి హృదయంలో నుండి ఖడ్గము దూసుకొని పోనని సుమయం చెప్పాను? యేసు తల్లి. దుర్మార్గురాలైన అతల్య తల్లి. ఇజ్రాయేలీలకు తల్లిగా ఉన్న ప్రవక్తిని. ముగ్గురు యోధులకు తల్లి. కరెక్ట్. ఎటువంటి తల్లిని కలిగిన కుమారులు ఆమెను ధన్యులనందురు? దయ్యం పట్టిన తన కుమార్తె విడుదల కొరకు ప్రభు పాదములకు మొక్కిన తల్లి. కనాను స్త్రీ. మత్తయి సువార్త. ఏ తల్లి గర్భంలోని శిశువు ఎవరి వందన వచనం వినగానే గంతులు వేసెను? తల్లి వేదన పడి కనిన కుమార్ని పేరేమి? తన కుమారుల ఎముకలకు కాపలా కాసిన తల్లి. యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్న బోయజు తల్లి. బోయజు తల్లి పేరు రాహాబు. కరెక్ట్. తన కుమారునికి ఉపదేశం చేసిన తల్లి. బషబ. కరెక్ట్. ఏ తల్లి తన కుమారుని ఆకలి చావు చూడలేక ఇందాక వచ్చింది, అది అయిపోయింది. హాగర్ అయిపోయింది. అంతే. ఇంకొన్ని భవనాలు ఇంతకు ముందు ఎప్పుడు అడగలేదు, ఒకటి త్వరగా ముగిస్తాను నేను. తన భద్రత నిమిత్తమై అపోస్తలుడైన పౌలు దేనిలోకి తీసుకొని పోబడ్డాడు? కోట. ఓ శతాధిపతి కపెర్నహూములో దేన్ని కట్టించాడు? సమాజ మందిరం. లేవీయులు దేనిని విప్పుటకును తిరిగి వేయుటకును నియమించబడ్డారు? ప్రత్యక్షపు గుడారం. రాజైన సొలొమోను దేన్ని నిర్మించాడు? మందిరం. కరెక్ట్. సియోను కుమార్తె ద్రాక్ష తోటలని డాష్ వలె విడబడి ఉన్నది. విడవబడిన యెషయా 1:8. సరే, టైం అవుతుంది. గుడిసె
గుడిసె వలె విడవబడి ఉన్నది. అంతేకాక ఆమె దోస పాదుల్లోని డాష్ వలెను విడవబడి ఉన్నది. గుడిసె వస్తుంది, దాని పక్కన ఇంకో వర్డ్ వస్తుంది దాన్ని ఇంకొక పదం మాట పాక. ఆమోసు ప్రవక్త 2 కాలంలకు సంబంధించిన నగర్లను గురించి ప్రస్తావిస్తున్నాడు. 2 కాలాలు స్పెసిఫిక్ గా చెప్తున్నాడు ఆమోస్ గ్రంథం. ఆమోసు 3:17 ఉంది. చలికాలము, వేసవి కాలము, ఇండ్లు అంటున్నాను. ఒక ముగ్గురికి స్థలం దొరకలేదు. ఎక్కడ ముగ్గురు పుట్టబోయే కరెక్ట్ సక్రమలో. సరే, ప్రవక్త యగు హుల్దా ఎక్కడ నివసించినది? వస్త్రశాల. కొంచెం ముందుకి మూతి తగ్గుతుంది. సిలోయంలోని డాష్ కూలినప్పుడు 18 మంది మరణించారు. గోపురము. ప్రభు అయిన యేసును జనసమూహం తీసుకొని వెళ్తున్నప్పుడు పేతురు వారిని ఎక్కడి వరకు వెంబడించాడు? ఎక్కడి వరకు వెంబడించాడు? ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు. రాజకుమారుని వివాహానికి పిలువబడిన వాళ్ళు ఒకడు ఎక్కడికి వెళ్ళాడు? పెళ్లి విందుకు పిలిచినప్పుడు ఒకడు ఎక్కడికి వెళ్ళాడు? సరే, పొలంకి వెళ్ళాడంట. బైబిల్లో ప్రస్తావించబడిన ఒకే ఒక భవనము ఎఫెసులో ఉంది. ఏంటది? ఇంకెక్కడ కనిపించదు మనకి, ఒక్క చోటే ఉంది. నాటకశాల. నెక్స్ట్, వెర్రివాడైన ధనవంతుడు నిష్ప్రయోజనంగా కొన్నిటిని పెద్దవిగా కట్టించుకున్నాడు. ఏంటవి? కొట్లు. సరే, ఇంకా లాస్ట్ క్వశ్చన్. నేను రబ్బా పట్టణమును డాష్ గా చేసేదనని ప్రవక్త హెజ్కేలు చెప్తున్నాడు. ఏం చేస్తానని చెప్తున్నా? ఒక శాలగా చేస్తానంటున్నాడు. ఏం శాల? ఒంటెల శాల. సరే, మొదటిగా చిన్న సాక్ష్యం నేను చెప్పాలనుకుంటున్నాను. మరి అక్కని ఇందాక అడిగినప్పుడు మరి ఆ 2 days మీటింగ్స్ లో సాక్ష్యాలు ఏం లేవు అన్నది. పోయినసారి నాకు మిస్ అయిపోయింది అనమాట, సాక్ష్యం చెప్పే టైం లేకపోయింది. అందువల్ల ఈరోజు ఈరోజు చెప్పను, ఆ రోజు చెప్పను అంటే ఈరోజు చెప్పమన్నా. అందుకు ఒక 5 minutes. ఇప్పుడు దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి మా ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. నేను కొంచెం దుఃఖంలోనే ఉన్నాం. కానీ అక్క వాక్యం అన్నప్పుడు అక్క బర్త్డే రోజు నాకు దేవుడు ఇచ్చిన అవకాశం కదా, ఇది ఎట్లా పోగొట్టుకునేది? మంచి అక్క మీ బర్త్డే రోజు కదా అంటే అక్క కూడా నవ్వింది ఆ రోజు. అక్క కూడా ఆ రోజు డేట్ గుర్తులేదు బాబు. ఆయన దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి మరి అక్కకు వందనాలు. ఈ 1.5 year లో దేవుడు మా కుటుంబం పట్ల దాదాపు 16 months ఆయన బెడ్ లో ఉన్నాడు. అంటే నడుస్తూ ఉన్నాడు, తన పని తాను చేసుకుంటున్నాడు. ఒక 2 months మాత్రమే వీక్ అయ్యాడు. ఎందుకంటే కొంచెం ఫుడ్ సరిగా తీసుకోక, నోటికి టేస్ట్ లేదని, ఏ తిన్నా చేదు అనిపిస్తుంది అంటే ఎక్కువ మందులు వాడడం బట్టి అట్లా అయింది. అదే ఆయనకి అర్థం కాలేకపోయింది అనమాట. కొంచెమే తినేవాడు, చాలా తక్కువ క్వాంటిటీ తినేవాడు. సరే, ఈ అయినప్పటికీ తనకు ఎలాంటి శక్తి అంటే బిబ్లికల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఆయనకు తెలిసిన జ్ఞానంలో నాకు 10% కూడా తెలియదు. అంత చక్కని బైబిల్ జ్ఞానం కలిగిన వాడు. గిడియోన్ పరిచయలో కానీ హగేలో ఏది తీసుకున్నా తను 100% ఎఫర్ట్ పెట్టి చేసుకుంటాడు. తనకు అప్పగించిన పని ప్రాణం పెట్టుకుని తన తిండి తిప్పలు కూడా మానేసి చేసుకుంటాడు. అలాంటి గొప్ప వ్యక్తి. మరి ఆయన లేని లోటు మా కుటుంబానికి చాలా ఎక్కువ. ఈ 16 నెలల్లో దాదాపు మేము టోటల్ గా దాదాపు 1 సంవత్సరం అంతా హాస్పిటల్లోనే ఉన్నట్టుంది. ఎప్పుడు పోవడం, 10 రోజులు 20 రోజులు ఉండడం, మళ్ళీ రావడం, మళ్ళీ కొంచెం చూసుకొని మళ్ళీ వెళ్ళడం, ఇలాగే జరిగింది అనమాట.
ఆ టైంలో కూడా దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి బాబు పాప ఇద్దరు కూడా ఎంఫిల్ చేస్తారు. బీటీహెచ్, ఎంటీహెచ్, ఎంఫిల్ చేస్తారు. ఆ థీసిస్ రాయడంలో కూడా వాళ్ళకి వాళ్ళ డాడీ గైడెన్స్. హాస్పిటల్లో కూడా, హాస్పిటల్లో రూమ్ లో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు అన్ని కూడా వాళ్ళకి చక్కగా థీసిస్ రాయడానికి చాలా గైడెన్స్ ఇచ్చాడు. ఆయన ఆధ్వర్యంలోనే, ఆయన ఇచ్చిన అడ్వైస్ తోనే వాళ్ళిద్దరు కూడా థీసిస్ ముగించారు. ఇప్పుడు పిల్లలిద్దరు కూడా బైబిల్ ఎంఫిల్ చేశారు. వాళ్ళు బీటీహెచ్, ఎంటీహెచ్, ఎంఫిల్ చేశారు ఇద్దరు. అది దేవుని మహాకృప. మన మందిరాల్లో అవి అవసరం లేదు, కానీ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మేము చేసుకోగలిగాం. అందులో కూడా మనకు, మన మిడిల్ క్లాస్ వాళ్ళకి తగినంత ఫీజులే. ఎక్కువ హై ఫీజెస్ అంటే ల్యాక్స్ లో అయితే మనం కూడా మేము కూడా పెట్టలేం. మనకున్న అంతలోనే ఫీజు కాబట్టి మేము కట్టుకున్నాం. పిల్లలిద్దరు చేసేసారు. పిల్లలిద్దరు కూడా బీటీహెచ్, ఎంటీహెచ్, ఎంఫిల్ చేశారు. అంటే ఇప్పుడు వాళ్ళని రెవరెండ్ అనొచ్చు. వాళ్ళ పేరుకి ముందు రెవరెండ్ పెట్టచ్చు. రెవరెండ్ డానియల్ సుజిత్, రెవరెండ్ మెర్సీ సృజన పెట్టచ్చు అన్నమాట. అది ఒక ఎత్తు అయితే, మా ఆయన బీటీహెచ్ చేశాడు ఈ టైంలోనే, 5 years లాక్డౌన్ టైం నుంచి చూస్తే. బీటీహెచ్ చేశాడు, ఎంటీహెచ్ చేశాడు, ఎంఫిల్ చేశాడు, డాక్టరేట్ తీసుకున్నాడు 1 month కిందట. మార్చిలో డాక్టరేట్ తీసుకున్నా. ఇప్పుడు ఆయన పేరు ముందు రెవరెండ్ డాక్టర్ క్లెమెంట్ జార్జ్. అది చాలా మురిసిపోయినాడు. వాళ్ళే ఆయన బయటికి తీసుకెళ్లే పరిస్థితి లేకుండింది. ఫుడ్ తినట్లేదు కాబట్టి వీక్ ఉన్నారు, కూర్చోలేడు ఎక్కువసేపు అని వాళ్ళే బైబిల్ కాలేజీ వాళ్ళే ఇంటికి వచ్చారు. మార్చిలో వచ్చి గ్రాడ్యుయేషన్ ఇచ్చి ఇంట్లో మాతో ఆ రోజంతా 11 గంటల వరకు మాతో స్పెండ్ చేసి ఆయనతో మాట్లాడి వాళ్ళకి మంచి చక్కని కాస్ట్లీ బైబిల్స్ ఇచ్చి పంపించాడు వాళ్ళ ముగ్గురికి. వాళ్ళు అన్నారు, మేము వచ్చి మీకు చేయడము అది మామూలుగా అది మేము చేసే పనే, కానీ మీరు ఇచ్చిన బైబిల్స్ మాకు జీవితాంతం ఎంతో విలువైనవి అని చెప్పి సంతోషపడ్డా. ఆ డ్రెస్ వేసుకుని, ఆ డ్రెస్సులు చూసుకొని చాలా మురిసిపోయాడు అనమాట. అది దేవుడు ఇచ్చినటువంటి మాకు ఇచ్చిన దీవెన. ఆ టైంలో కూడా ఆయన ఎంత చక్కగా కూర్చొని మాకు గైడెన్స్ ఇచ్చాడంటే, నా థీసిస్, ఆయన థీసిస్, బాబు థీసిస్ 3 కూడా బాబే రాశారు. ఎందుకంటే ఆయనకు చేతులు కొంచెము ఇబ్బంది అనమాట రాయడానికి. నేను కొన్ని రాశాను, ఎక్కువ శాతం బాబే రాశాడు. ఆ అమ్మాయే రాస్తుంది తను. అలాగా గైడెన్స్ ఇచ్చి ఈరోజు నా పేరు కూడా, నా పేరు ముందు స్వర్ణలత కదా, రెవరెండ్ డాక్టర్ స్వర్ణలత. ఇదంతా కేవలం దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన అవకాశం. మాకున్నటువంటి సమస్యల్లో దాదాపు 13 లక్షలు ఖర్చు అయింది. ఆ టైంలో ఫీజు కట్టుకోవడం కూడా, ఎక్కువ ఫీజు అంటే కట్టలేము మేము. కానీ ఆ సమయంలో కూడా దేవుడు మమ్మల్ని ఈ విధంగా ముందుకు నడిపించాడంటే నిజంగా దేవాది దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన మరి ఎంతో చక్కగా, ఇప్పుడు నలుగురు కూడా మేము రెవరెండ్ అని చెప్పుకోవచ్చు. పెట్టుకోం, కానీ ఉన్నదైతే వచ్చిన గ్రాడ్యుయేషన్ వల్ల వచ్చిన డిగ్రీస్ అవి దేవుడు ఇచ్చిన. ఆయనకి చాలా ఆశ ఉండింది అనమాట. ఆల్రెడీ ఎంఏ ఎంఫిల్ చేశాడు. పిహెచ్డి చేయాలని చాలా ఆశ ఉండింది. దేవుడు ఇలాగా నెరవేర్చాడు. ఇంతకుముందు ఇంకొక చోట కట్టాడు, కానీ వైజాగ్ లో అది క్లాసెస్ కొంచెము పోలేక, దూరం కాబట్టి వైజాగ్ పోలేక అది కొంచెం మధ్యలో ఆపాడు. కానీ అనుకోకుండా ఇది మనకి 23లో దేవుడు ఇచ్చిన అవకాశం, 23, 24లో దేవుడు ఈ గ్రాడ్యుయేషన్ ఇచ్చి ఆయన్ను దీవించాడు. నన్ను ఇప్పుడు ఆయన ఆశ నెరవేరింది. డాక్టరేట్ తీసుకున్నాడు, సంతోషపడ్డాడు, చూసుకున్నాడు, సర్టిఫికేట్ చూసుకున్నాడు. వాళ్ళు ఇచ్చిన రికార్డ్స్, వాళ్ళ వీడియోస్ లో ఆయన పేరు, ఫొటోస్ అన్ని చూసి చాలా సంతోషపడ్డాడు. కానీ ఎక్కువ సమయం లేదు, కానీ 1 నెల మాత్రమే సంతోషం ఆయన అనుభవించాడు. ఈరోజు మా మధ్య లేడు, కానీ ఆయన దేవుని సన్నిధిలో ఉంటున్నాడని మేము భావిస్తున్నాం. ఎన్నో విషయాల్లో చాలా తగ్గింపు. ఆయనంత తగ్గింపు లేదు నాలో అసలు. నేను కొంచెము ఆయనకు కొద్దిగా దూరమే. అన్నిట్లో, చదువులో కానీ, నాలెడ్జ్ లో కానీ, తగ్గింపులో కానీ ఆయనంత కాదు ఆయనలో 10% నాకు తెలుసు. కానీ ఈ విధంగా మా కుటుంబాన్ని, మా నలుగురిని దేవుడు మరి ఈ 25వ సంవత్సరంలో దీవించి 3 సంవత్సరాల 23, 24 కృషి ఫలితంగా హాస్పిటల్లో ఉన్నప్పటికీ కాపాడి ఈ మరి డిగ్రీస్ మాకు ఇప్పించాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇది నా చిన్న సాక్ష్యం. అలాగే ఆరోగ్యం విషయం వస్తే ఆయన హెల్తీగా తయారయ్యాడు.
హార్ట్ 90% బాగైపోయింది. లోపల ఏమి మరి కిడ్నీ కానీ లివర్స్ ఏమి ప్రాబ్లం లేదు, ఓన్లీ షుగర్ మాత్రమే ఉండింది. షుగర్ ఎక్కడ 500 600 ఉన్న స్టేజ్ లో కూడా దేవుడు కాపాను. లో అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి, 50కి తగ్గిపోయినప్పుడు 30కి తగ్గిపోయినప్పుడు కూడా దేవుడు కాపాడినాడు. కానీ అన్ని ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇలాగా ఆయన అర్ధంతరంగా వెళ్ళిపోవడం కొంచెం మా ఇంటికి తీరని లోటే. ఎంతో పిల్లలు అయితే ఎంతో సేవ చేశారు. పాప డాక్టర్ గా దాదాపు 19 నుంచి ఇంతవరకు 6 సంవత్సరాలు మెడిసిన్స్ ఇస్తూ ఆయన్ని కాపాడుకుంటూ వచ్చింది. ఒకసారి కింద పడ్డారు ఇంట్లో, అప్పటి నుంచి కొంచెం స్పైనల్ ప్రాబ్లం ఉంది, ఎక్కువ కూర్చోలేకపోతుంది. కానీ తగ్గింది, అది మందుల వల్ల తగ్గింది. షుగర్ కంట్రోల్కి వచ్చింది. షుగర్ అయితే 250 300 మధ్యకి వచ్చింది. ఇంత బాగా అన్ని తగ్గినప్పుడు ఆయన అనుకోకుండా వెళ్ళిపోయారు. ఏమంటే ఫుడ్ సరిగ్గా తీసుకోనందువల్ల. ఇంకొకటి ఏంటంటే మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే బాగుండేది, మేము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం రాంగ్ స్టెప్. అక్కడ అంటే నర్సెస్ ఎక్కువ ట్రైనీస్ ఉన్నారు కదా అక్కడ. షుగర్ కి కొంచెం మేము ఇంట్లో అయితే 4 పాయింట్స్ వేసేవాళ్ళం ఇన్సులిన్. అసలు ఒక్కోసారి ఏం లేదని షుగర్ మామూలు ఉంటే వెయ్యం కూడా, పాప చెప్పినట్టు ఫాలో అయ్యేవాళ్ళం. ఆ రోజు ఒకేసారి 10 పాయింట్లు వేసేసింది ఆమె. మేము చెప్తున్నాము వద్దని, లేదు లేదు 280 ఉంది వేయాలని వేసింది. వేసినప్పటి నుంచి ఇంకా ఆయాసం వణుకు స్టార్ట్ అయింది. అది కాక 2-3 రోజులుగా ఫుడ్ ఏం సరిగా తీసుకున్నందువల్ల ఆ పరిస్థితి వచ్చింది. అయినా కూడా దేవుని చిత్తం కాబట్టి మనం ఎన్ననుకున్నా ఆయన చిత్తమే నెరవేర్చబడుతుంది. మరి విడవబడిన మా కుటుంబం కోసం, ముఖ్యంగా డానీ మెర్సీ ఇద్దరి కోసం కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మీ అందరినీ కోరుతున్నాను. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సరే, ఈరోజు మరి దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో మనకు ఇందాక చూసాం కదా, తల్లి అనే అంశం చూసాం కదా, అదే అంశాన్ని నేను తీసుకున్నాను. తల్లి, అమ్మ, ద గుడ్ మదర్. బైబిల్లో ఉన్న మంచి తల్లులు, అందరు మంచి తల్లులే. చెడ్డ అతల్య యజ్బేల్ కూడా మంచి తల్లులే వాళ్ళ పిల్లలకి. కానీ నేను కొంతమందిని నేను తీసుకున్నాను. ఇది ద బైబిల్ సేస్ మదర్హుడ్ ఈజ్. తల్లి అంటే మన పిల్లల్ని పెంచడం, వాళ్ళని లాలించడం, వారిని బుజ్జగించడం, వాళ్ళని ప్రేమించడం. ఇవన్నీ చూస్తే మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి దాంట్లో. అమ్మని గురించి మరి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఒక వచనం చూసి మనం ముందుకి వెళ్దాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. చాలు. ఇక్కడ చూస్తే మనకేముంది? 10 ఆజ్ఞలు. మరి మోషేకి దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు చూస్తే వాటిలో ఏముంది? 12వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్టు. తల్లిని తండ్రిని మనము ప్రేమిస్తే, గౌరవిస్తే, సేవిస్తే ఎలా మనం ఏమవుతామంట? దీర్ఘాయుష్మంతులం అవుతాం. మనం మన అమ్మ నాన్నని ప్రేమించకుండా ఉండం. ఇంకా చూస్తే మనకు ఆ వాక్యం చాలా చోట్ల మనకు ఎన్నో విధాలుగా కనిపిస్తుంది. ఇంకా ఏమంటున్నాడు? పైన 4వ వచనం, పైన ఆకాశం అందే గాని కింది భూమి అందే గాని భూమి కింద నీళ్ళందే కాని ఉండు, దేని రూపం నైనా విగ్రహం నైనా నీవు చేసుకొనకూడదు. ఈ 10 ఆజ్ఞలు తీసుకెళ్లి దేవుడు మనకు ప్రభు యేసు ప్రభుల వారు వచ్చిన తర్వాత 2 ఆజ్ఞలుగా చేశాడు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, రెండవది నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించుడి అని కదా. ఇప్పుడు ఈ వాక్యం బట్టి మనము మనల్ని తల్లుల్ని మనము ప్రేమించి, గౌరవించి, సన్మానిస్తే ఎలాంటి దీవెనలు వస్తాయనేది మనం చూసుకుంటే, అమ్మ గురించి బైబిల్ ఏం చెప్తూ ఉందంటే, మనం అందరం కూడా తల్లులమే. మన ఆత్మీయ తల్లిని చూసినా, ముఖ్యంగా కెజక్క గారు ఆత్మీయ తల్లి. రేమనక్క నాకు ఆత్మీయ తల్లి. హాస్పిటల్లో ఉన్నప్పుడు అక్క వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసేవాళ్ళు, ఎట్లుంది క్లైమేట్కి, ఎట్లుంది, ప్రార్థనలు చేసేవాళ్ళు. ఎస్తేర్ వదినమ్మ కూడా, ఆమె కూడా ఎన్నోసార్లు ఫోన్ చేస్తూ ఆయనతోనే డైరెక్ట్ గా మాట్లాడేది. ఆపరేషన్ అప్పుడు కానీ మరి ఎన్నో రకాల చాలా భరించాడు పాపం శారీరకంగా. వాటన్నిట్లో కూడా అక్క కూడా. అలాగే భాను ఆంటీ ఎన్నో పల్లెలు సేవ కార్ తీసుకుని డ్రైవింగ్ చేసేవాడు కాబట్టి ఆంటీ తీసుకెళ్లేది ఆయన. అలాగే నాగేశ్వరరావు బ్రదర్, మరి రూబెన్ బ్రదర్, వీళ్ళంతా కూడా
చాలా మంది ఆయనతో కలిసి ముందుకి సేవకి వెళ్ళేవారు. ఇంతకు ముందు అయితే యశా బ్రదరు, వరప్రసాద్ రెడ్డి అన్న, ఇంకా మన విజయక తమ్ముడు కెనెడి మరి ఇమానుయేల్ అన్న, వీళ్ళందరూ కూడా సేవలో కలిసి ఉన్న వాళ్ళే. కాబట్టి ఇప్పుడు బైబిల్లో ఉండే స్పిరిచువల్ మదర్స్ గురించి మనం చూస్తే మన సంఘంలో అలాంటి తల్లుల్ని ఎంతో మందిని మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు అక్క చెప్పినట్లుగా అందరితో మాట్లాడితే ఎంతో బాగుంటది, కానీ ఎవరు పలకరించరు. అక్క అయితే మన జయమనక్క కాలు సరిగా లేకుండా అందరినీ పోయే వాళ్ళందరినీ పట్టుకొని మాట్లాడిస్తా ఉంటుంది. నాకే ఒక్కొక్కసారి సిగ్గు అనిపిస్తుంది, నేను పోలేను చూడు, కూర్చున్న చోటే కూర్చుంటానని. కెజక్క కూడా ఇంకా ప్రార్థన చివరికి వచ్చేటప్పటికి అక్క గేట్ దగ్గర ఉండి అందరినీ పలకరిస్తూ ఉంటుంది. అలాంటి ఇది మనం కలిగి ఉండాలి. మరి ఎందులో ఆత్మీయతలో ఉండాలి, వాక్యంలో ఉండాలి, ప్రేమలో ఒక మాదిరిగా రోల్ మోడల్ గా మనము ఉండాలని చెప్పి అక్క వాళ్ళలాగా మనం ఇంకా జమీం అక్క కూడా ఎంత ఎంకరేజ్మెంట్, ఎంతో మందిని. మరి అక్కతో సహవాసం ఎక్కువ రోజులు లేదు, బాణాంటితో కూడా ఎక్కువ లేదు. కాకపోతే నిజక ఫస్ట్ నేను అనంతపూర్కి అక్క కదిరి నుంచి వచ్చినప్పుడు మా ఆయన ఏం చెప్పారంటే, అక్కతో ఎవరితో అందరితో మాట్లాడినట్టు మాట్లాడేది అక్క, చాలా దైవజనరాలు నువ్వు, సింపుల్ గా అందరినీ మాట్లాడినట్లా మాట్లాడదని చెప్పినాడు. అదే మాట ఈ రోజు కూడా నేను అక్క దగ్గరికి వెళ్ళాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా కొంచెము భయపడతాను నేను. అలాగనమాట ఇలాంటి తల్లుల్ని మనం చూస్తున్నాం. అలాంటి వాళ్ళే బైబిల్లో ఉన్న ఎంతో మంది తల్లులుగా మనం చూస్తున్నాం. అక్కకు తెలుసు, అక్కతో బాధపడాను. 2021 అమ్మ చనిపోయినప్పుడు దేవుని సన్నిధి పైన అక్కకు మన జయమినక్కకు బాణ ఆంటీ ఫోన్ చేస్తే ఆంటీ ఏమనేది, అమ్మ అందరూ మనము వెళ్ళాల్సిన వాళ్ళమే, రేపొద్దున మనం చూస్తాం, అమ్మని చూస్తాం, నువ్వేం బాధపడద్దు అనింది. ఏప్రిల్ 2021 ఏప్రిల్ 4 అమ్మ చనిపోతే నేనున్నాను కదా, నీకేమన్నా బాధ వస్తే అమ్మతో ఎట్లా మాట్లాడతావు నాకు చెప్పనింది. ఆంటీతో రోజు మాట్లాడేదాన్ని. కానీ మళ్ళీ 1 monthకే, ఒక్క నెలే గ్యాప్, అంతవరకు కూడా ఆంటీతో సేవకి వెళ్తూ మరి ఆంటీతో సహవాసం కలిగి ఉన్నా, ఎన్నో నేర్చుకున్నా నాకు ఆంటీ ద్వారా కూడా. లాస్ట్ లో ఇంకా హాస్పిటల్లో ఇంకా జస్ట్ ఇంకొక 10 నిమిషాలు చనిపోతున్నాక కూడా నవీన్తో నిన్నంట స్వర్ణ అని. అంటే నాకు తెలియదు కదా, ఆంటీకి బాగాలేదని తెలీదు. ముందు 4వ తేదీ వరకు మాట్లాడాను. ఆ ఇంజక్షన్ వేసుకొచ్చినాక హై ఫీవర్ వచ్చింది, కోవిడ్ ఇంజక్షన్. ఇంకా అప్పటి నుంచి ఆంటీతో మాట్లాడలేదు. ఇంకా 3 రోజులే మాట్లాడలేదు నేను. కాకపోతే ఆంటీ వెళ్ళిపోవడం కూడా, అమ్మ వెళ్ళిపోవడం కూడా చాలా నాకు ఒక విధమైన ఇది వచ్చేసింది అనమాట, దుఃఖం, బాధ వచ్చేసింది. సరే, అప్పుడు 1 నెలకే ఆంటీ కూడా వెళ్ళిపోయింది. తర్వాత జమీమక్క బెడ్ రిడన్ అయిపోయింది. ఇవన్నీ కొంచెం నాకు వెనక్కి వచ్చినట్టు అనిపించింది. కానీ దేవుని కృపలో ముందుకి సాగుతూ ఉన్నాం. అదే అక్క ఆంటీ అనింది, మనకి నిరీక్షణ ఉంది కదమ్మా, ఆ నిరీక్షణను బట్టి మళ్ళీ మనం అందరినీ చూస్తాం అని చెప్పి అనింది. కాబట్టి మా ఆంటీ ఒకే మాట చెప్పింది, అమ్మ నేను నాన్నను, నా భర్తను, అంటే ఆంటీ భర్తను, అక్కడ కొడుకు కూడా, ఆంటీ కొడుకు కూడా చనిపోయారు, అందరినీ మనం మళ్ళీ అన్నను కూడా చూస్తామని ఓదార్చింది అనమాట. అట్లా ఉన్నింది. కానీ అంతలో ఇవి జరిగిపోయినాయి. మళ్ళీ ఒక 4-5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ ఏప్రిల్లో మా ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. సరే, ఇవన్నీ కూడా మనకి దేవుడు చేసిన మేలు. ఒక రకంగా నేను కొంచెం వెనకబడినట్టుగా మనం చూస్తున్నాం, కానీ దేవుడు ముందుకు నడిపిస్తున్నా. ఒక డాక్టర్ గా పాప ఎంత చక్కగా చూసుకుంది, కుమారుడిగా బాబు ఎంతో చక్కగా వాళ్ళ డాడీని చూసుకున్నారు. ఈ రోజుకి వాళ్ళు ఇంకా కోలుకోలేదు. ఆయన ఎక్కడ చెప్తే అక్కడే టిఫిన్ తీసుకురావాలి. ఒకవేళ మార్చి తెచ్చినామంటే కనుక్కుంటాడు, నువ్వు అక్కడిది లేదు, ఇది అక్కడిది కాదు, ఇది ఆ హోటల్ కాదు అంటాడు. బాగా ఈ సాంబార్ అది కాదంటాడు. ఇడ్లీ మాత్రం తినేవాడు, ఇడ్లీ లేదా పొంగల్. కానీ అంత జ్ఞానం ఉంది, బైబిల్ జ్ఞానమే ఉంది, లోకరీతి జ్ఞానం. ఎవరితో ఒక మాట కూడా ఆయనకు ఇంతవరకు అనిపించుకోలేదు అన్నది. అలాంటి గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నా. అలాంటి భర్తని మరి అది పెద్ద దెబ్బగా నేను భావిస్తున్నాను. సరే, ఇది సడన్ గా జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి నేను మాటకి గుర్తు చేసుకుంటున్నాను. సరే, మరి దేవుడు మా కుటుంబాన్ని ధైర్యం ఇచ్చినట్టు మీరంతా ప్రార్థించుకోండి. సరే, బెస్ట్ మదర్స్ ఇన్ ద బైబిల్ అని చూసుకుంటే మరియా.
మన జనరల్ గా చూసుకుంటే మరియా తనకి దేవుడు ఏం చెప్పాడని ఒక మాట అంటున్నారు, నీ హృదయంలోనికి ఖడ్గము దూసుకొని పోవును అని చెప్పినా కూడా మరియా భయపడిందా? సిద్ధపడి ప్రభుల వారిని మోయడానికి సిద్ధపడింది. చిన్న వయసు, ఏమీ తెలియని ప్రపంచం, ఒక 10th క్లాస్ అనుకుందాం, ఒక 15-16 ఏళ్ళ అమ్మాయి అంత గొప్ప పనిని పూనుకుని లోక రక్షకుని మనకు అందించింది. ఇంకా మరియమ్మ కంటే గొప్ప తల్లి ఎవరు ఉండరు మనకి. ప్రపంచానికే రారాజుని అందించిన తల్లిగా చూస్తాం. బైబిల్లో బెస్ట్ మదర్ గా ఆమెను చూస్తున్నాం. రెండవది ఎలిజబెత్. ఈమె కూడా ఏమని, యోహాన్ తల్లి. పుట్టిన కుమారుణ్ణి అరణ్యానికి పంపించేసింది ప్రభు మార్గాన్ని సిద్ధపరచడానికి. ముందుగా పుట్టిన 6 నెలల ముందు పుట్టిన యోహాన్ని పంపించేసింది. ఎవరైనా పంపిస్తారా ఒకగానొక కుమారుణ్ణి? అసలు పంపం. కొంచెం వర్షం వస్తే అయ్యో వర్షం వస్తుంది, ఉండిలే వర్షం ఆగినాక పో అంటాం మనం. కానీ ఒకటేసారి అరణ్యానికి, ఏముంది అక్కడ? అలాగనమాట. ఎలిజబెత్ కూడా, ఈమె గురించి ఏమంటారంటే స్త్రీలలో యోహాన్ తల్లి లాంటి తల్లి లేదనిపించుకుంది కదా. మరి ఇంకా ముఖ్యమైన తల్లిని చూస్తే హన్న ఎలా ప్రార్థించింది దేవుని సన్నిధిలో. నోరు మాత్రం, పెదవులు మాత్రం కదులుతున్నాయి, ఆమె హృదయం అంతా ఎవరిలో లీనమైపోయింది? అక్కడ దేవునిలో లీనమైపోయింది. దేవుణ్ణి స్తుతిస్తూ తనకి కుమారుని ఇస్తే నీకే సమర్పిస్తాననింది. చిన్న బిడ్డను తీసుకొని వచ్చి దేవుని సన్నిధికి ప్రతిష్ట చేసి వెళ్ళింది. మరి సమూయేలు తల్లి చాలా గొప్ప అని మనం చెప్పొచ్చు. మరి యోకెబెతు కూడా, యోకెబెతు 3 ప్రవక్తలను, మోషే, అహరోను, మిరియాం ప్రవక్తిని అందించిన స్త్రీ. మోషేని మరి నదిలో వేసినప్పుడు ఆమె ఎంత బాధపడి ఉంటది. ఎంతో చక్కగా పుట్టాడు. ఆ కాలంలో ఉన్న ఆర్డర్స్ బట్టి దొరికితే మరణశిక్ష, మంత్రసానులకి మరణ శిక్షే, తల్లిదండ్రులకు కూడా శిక్షిస్తారు. కానీ అలాంటి సందర్భంలో కూడా ఎంతో చక్కగా యోకెబెతు మరి మిరియాం ఇద్దరు తమ్ముడిని కాపాడుకున్న మిరియాం చూస్తాము, తల్లి యోకెబెతుని కూడా చూస్తాం. 3 ప్రవక్తలకు తల్లిగా ఉంది. ఇజ్రాయేలీని నడిపించే ఒక లీడర్ ని మనకు ఇచ్చిన తల్లిగా చూస్తాం బైబిల్ గ్రంథంలో. అలాగే రిస్పా, ఈమె సౌలు ఉపపత్ని అయినప్పటికీ ఒక తల్లి బాధ్యత తీసుకుని ఏం చేసింది? కుమారుల యొక్క శవాలకి, ఆ ఎముకలకి ఏముంటది అక్కడ? ఏమైనా ఆహారం ఉంటుందా? నీళ్లు ఉంటుందా? ఏమీ లేదు. షెల్టర్ ఉంటుందా? ఏమి లేదు. ఏ పక్షులు ఆ శవాల్ని తినకుండా 7 మంది రాకుమారుల శవానికి కాపలా కాసిన రిస్పా కూడా మనకు రోల్ మోడల్ గా, ఒక తల్లిగా చూస్తున్నాం. రాకుమారుల శవాలకి కాపలా కాసిన స్త్రీగా మనం చూస్తాం. అలాగే దెబోరా, ఈమె మంచి ప్రవక్తినిగా మనం చూస్తాం. బారాక్ ఏమంటాడు? నేను వస్తేనే పోతానంటాడు యుద్ధానికి. కానీ ఆ సందర్భం అంతా మనకు తెలుసు, అదంతా అవసరం లేదు. ఇజ్రాయేలీలకు తల్లి అనిపించుకుంది. ఎవరు? దెబోరా ప్రవక్తిని. అలాగే యాయేలు కూడా, ఈమె కూడా తను చేసిన మంచి పనిని బట్టి, ఇశ్రాయేలీలకు చేసిన మేలుని బట్టి, సీసెరాని చంపిన విధానాన్ని బట్టి ఈమె స్త్రీలలో దీవింపబడిన తల్లిగా మనం చూస్తున్నాం. అలాగే సంసోను తల్లి, తల్లి పేరు రాయబడలేదు కానీ ఆమె దేవదూతల్ని చూసిన మనోహ భార్యగా చూస్తాం. సంసోను తల్లిగా, దేవదూతలకి ఆతిథ్యం వేయడానికి మీరుంటే సిద్ధపరుస్తాను అనింది, కానీ మేము తీసుకొన వీలు కాదు అని చెప్తారు. చూసి కానీ మరి సంసోన్ని ఇచ్చిన తల్లిగా, దేవుని దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చిన తల్లిగా, దేవదూతను చూసిన తల్లిగా మనం చూస్తున్నాం. పేగులు కరుక్కొని పోయిన తల్లి. సొలొమోను రాజు తీర్పు ఇచ్చినప్పుడు 2 స్త్రీలలో ఒక స్త్రీ ఎంత మరి బాధపడిందో, ఆమె ఒక తల్లిగా, రోల్ మోడల్ గా మనకి కనిపిస్తుంది. మరి ప్రాముఖ్యంగా తిమోతి తల్లి, యూనికే, అవ్వ, లోయి, వారిద్దరు కూడా మరి తిమోతిని ఒక మంచి బిడ్డగా పెంచారు. చక్కగా పౌలుకి సహచరుడుగా, శిష్యుడుగా మరి పెంచినట్టుగా చూస్తాం. వీళ్ళందరూ కూడా, ఇంకా చాలా మంది ఉన్నారు, మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి ముందుకి సాగి వెళ్దాం. ఈ రోజు అంశానికి వస్తే తల్లి, మదర్హుడ్ అని చూస్తే, మదర్హుడ్ ఈజ్ ఏ బ్లెస్సింగ్.
రెఫరెన్సెస్ చూడడానికి టైం లేదు, అక్క ముందుగానే కొంచెం టైం ఇమ్మన్నారు కాబట్టి. కీర్తన 127:3 ఏముందంటే మంచి తల్లిదండ్రులు చూస్తాం అక్కడ. ఏమని ఉంది? తల్లిదండ్రులు కూడా మనకు ఆశీర్వాదమే. మంచి తల్లి ఉండడం, మంచి తండ్రి ఉండడం, మరి కుమారులు ఉండడం, కుమార్తెలు ఉండడం కూడా ఆశీర్వాదకరంగా. మదర్హుడ్ ఈజ్ ఏ బ్లెస్సింగ్ అని చూస్తున్నాం. మనం కూడా మంచి తల్లులుగా ఉండడానికి ప్రయాసపడాలి మన పిల్లల కోసం. జాన్వేస్లీ తల్లి ఎలాగా? జాన్వేస్లీ ఇంకొక బ్రదర్, వాళ్ళు ఎంతమంది? 18 మంది ఏమో సంతానం. వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర అరగంట ప్రార్థన చేయాలంటే ఎంత టైం పడుతుంది? రాత్రంతా సమయం సరిపోయి ఉంటుంది. మరి ఇంగ్లాండ్ దేశానికి 2 సేవకులను అందించిన తల్లిగా చూస్తాం. అలాంటి తల్లులు ఉండాలి. అలాగే విలాపవాక్యంలో అక్క ఎప్పుడు చెప్తారు, మనం ఎప్పుడు లేచి ప్రార్థన చేయాలంట? రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్టు. మన కంట్లో చుక్క నీళ్ళు కూడా రావు. ఏడుపు ఎప్పుడు వస్తుందంటే మనకి ఏదైనా చాలా దుఃఖమయ్యేదైతేనే, ఇలాంటి వాటికి ఏడుపు రాదు. అలాగా చేయమని చెప్తున్నాడు. దీన్ని బట్టి మనకు నిర్గమకాండం 20:19 చూస్తే హానర్ యువర్ పేరెంట్స్ అంట. తల్లిదండ్రులను ఇందాక మనం చదువుకున్నాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. అలాగే ఆ మాటను బట్టి మనము తల్లిదండ్రులను గౌరవించాలి, సన్మానించాలి. అలాంటి తల్లిదండ్రులు ఉండడం కూడా మనకి ఆశీర్వాదకరం అని మనం చూస్తున్నాం. అలాగే 2వ పాయింట్ గా మదర్హుడ్ ఈజ్ ఏ ఆర్డైన్డ్ బై గాడ్. అంటే ఆర్డైన్డ్ అనే మాట వచ్చి పదము ఓన్లీ చర్చెస్ లో, కాన్వెంట్స్ లో మాత్రమే ఉపయోగిస్తారంట. అంటే నియమించబడుట. ఆర్డైన్డ్ అంటే నియమించబడుట. తల్లిగా దేవుడు మన తల్లుల్ని, ఆత్మీయ తల్లులు అలాగే స్పిరిచువల్ మదర్స్, లోకరీతి తల్లులుగా దేవుడు మనకి ఆశీర్వాదకరంగా. మదర్హుడ్ ఈజ్ ఏ ఆర్డైన్డ్ బై గాడ్. ఆర్డైన్డ్ అంటే అపాయింటెడ్, నియమించబట్ట అన్నారు. కీర్తన 139:13 ఏముందండి? నీ తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. 139:13 ఈ మాట ఉంది. నీ తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు. దేవుడే మనల్ని ఈ తల్లి గర్భాన పుట్టాలని, ప్రభుల వారిని మరి మరియమ్మ గర్భాన ఎలాగ పుట్టించాడు, మనకు కూడా మన తల్లులు, మన పిల్లలు కూడా మనం తల్లులుగా పుట్టడం మనం చూస్తున్నాం. అలాగే సామెతల 6:20 ఒక మాట ఉంది. నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశంను త్రోసివేయకము. మనం ఎలాగా తల్లిదండ్రుల మాట వింటే దీర్ఘాయుష్మంతులం అవుతాము. ఆ రీతిగా మనము ముందుకి సాగాలని మాటను బట్టి ఒక పాయింట్. మదర్హుడ్ ఈజ్ ఏ బ్లెస్సింగ్, మదర్హుడ్ ఈజ్ ఏ ఆర్డైన్డ్ బై గాడ్. నెక్స్ట్ 3వ పాయింట్ గా మదర్హుడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ హోప్. మన తల్లి అంటే మనకు ఒక నమ్మకం. ఏదొచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా ఏం చెప్తాం? అమ్మకే చెప్తాం. మేమైతే ఈరోజు ఇప్పటికి 5 సంవత్సరాలు అయింది మా అమ్మ చనిపోయి. ఆ చెల్లెలు కూడా వచ్చారు. వాళ్ళు ఈ రోజు కూడా అమ్మని మార్చుకోవాలి. ప్రతి దాంట్లో అమ్మని, మేము 5 మంది అక్క చెల్లెలు ఈ రోజుకి అందరు కలిసామంటే అమ్మ చేసిన పనులన్నీ జ్ఞాపకం చేసుకుంటాం. అలాగా మదర్హుడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ హోప్, పూర్తి నమ్మకం. సామెతలు 22:6 ఏమంటే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇలాగా మనము పెంచాలి అని చెప్పి ఒక తల్లి, హోప్ కలిగిన తల్లిని మనం కలిగి ఉండాలని మనం మరి దీంట్లో కూడా మనం ఎగ్జాంపుల్ చూస్తే యోహాన్ తల్లి, మోషే అహరోన్ల తల్లి, అలాగే బెస్ట్ ఎగ్జాంపుల్ గా చూడొచ్చు ప్రభు తల్లి, కనాను స్త్రీ దోర్కా, మరి యూదా తల్లి లేయా. సామెతలు 1:8 తల్లి బోధను త్రోసి వేయకము అంటారు కదా. మదర్హుడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ హోప్ అనే మాట మనం చూస్తున్నాం. అలాగే 4వ పాయింట్ గా మదర్హుడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ జాయ్. మనకు మన ఇంట్లో కానీ మనం పుట్టినప్పుడు మన తల్లిదండ్రులు కానీ ఎంత సంతోషించుంటారు కదా. ఆ పిల్లలు నల్లగా పుట్టినా, చట్టి ముక్కైనా మనల్ని పడేస్తారా? ఎంత ప్రేమగా హత్తుకుంటారు. ఎస్తేరక్క చెప్పేది, వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పాప పుట్టినప్పుడు కొంచెం కలర్ తక్కువ ఉందంట. నల్ల పిల్ల అనింది అక్క. ఏం లేదు, ఆ పిల్ల తెల్లగా ఉంది నేను చూసా, కానీ అక్క నల్ల పిల్ల
ఆయన ఎంత చక్కగా ఉంది అనేది అక్క కదా. ఇట్లాగా మనము, నేను చాలా సార్లు అనుకుంటాను నల్లగుండే వాళ్ళే అందంగా ఉంటారంట అన్నాడు. ఉమ్, అది చాలా మందికి తెలుసు ఇక్కడ ఎవరు అందంగా ఉన్నారు అనేది. నేను అంటున్నది కూడా వాళ్ళ కోసమే అనేది కూడా వాళ్ళకి అర్థమైంది. దేవునికి స్తోత్రం కదా. ఆ తల్లి బోధను త్రోసి వేయకము అంటున్నాను. అలాగే 4వ పాయింట్ గా మదర్హుడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ జాయ్ అని చూసాం కదా. సామెతలు 23:25 ఈ మాట మనం చూస్తాం. 23:25 నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కలిగిన తల్లిని ఆనందపరచవలను. మనం కూడా మన తల్లిదండ్రులకి సంతోషాన్ని, జాయిని ఇచ్చేవాళ్ళుగా ఉండాలి, దుఃఖపెట్టేవారుగా ఉండకూడదు. ఇప్పుడు లోకంలో చూస్తే ఎట్లున్నారు, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటున్నారు, తల్లిదండ్రులకు వ్యతిరేకులుగా ఉన్నారు, తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా పోతున్నారు. అప్పుడు జాయ్ ఉండదు కదా మన జీవితాల్లో, వాళ్ళ జీవితాల్లో కూడా ఉండదు. తప్పిపోయిన కుమారుడు ఎలాగూ దేశాంతరాలు పట్టిపోయి మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడే జాయ్ వచ్చింది, తండ్రికి జాయ్ వచ్చింది ఫస్ట్. మళ్ళా కుమారునికి నా తండ్రి పిలుచుకుంటాడో లేదో, ఒకవేళ పనివాడిగానన్నా ఉందామని తిరిగి వచ్చాడు, మంచి కుమారుని హోదానే అదే హోదా కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకనే ఈ మాట బట్టి మనకు 25వ వచనంలో మనకి ఏముందంటే, ఒకసారి అది చదవండి, సామెతలు 23:25. నీ తల్లిదండ్రులను నిన్ను కలిగిన తల్లిని ఆనందపరచవలెను. కదా, మనము తల్లిదండ్రులను ఆనంద పెట్టే వాళ్ళగా ఉండాలి. మన తల్లుల్ని మనం ఎంత ప్రేమిస్తారో అంతకు రెట్టింపు ప్రేమను వాళ్ళకు ఇచ్చేవాళ్ళుగా మన క్రియలు ఉండాలి. దొరక చనిపోయినప్పుడు ఎంతమంది బాధపడుతున్నారు, ఆమె సత్క్రియలను గుర్తు చేసుకొని ఒకవేళ మనం చచ్చిపోతే మన గురించి ఎలాంటి సాక్ష్యం ఉంటుందో ఒకసారి చూసుకుందాం. అలాగే ద్వితీయోపదేశకాండం 5:16 ఇది కూడా మనకు తెలిసిన మాటే. నీ తల్లిని తండ్రిని సన్మానించుము, దీర్ఘాయుష్మంతుడవై ఉండునట్లు నీకు క్షేమము కలుగునట్లు అని అక్కడ వాక్యం మనకి రాయబడింది. మనకు క్షేమం కలగాలి, దీర్ఘాయుష్ కలగాలి అంటే తల్లిదండ్రుల్ని సన్మానించాలంటున్నా. సామెతలు 10:1 జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. అక్కడ జెండర్స్ ఉండవు, తండ్రిని తల్లిని అని కూడా మనం రాసుకోవచ్చు. అలాగే కీర్తనలు 27:10 నా తల్లిదండ్రులు విడిచినను ఎవరు చేరదీస్తారంట, దేవుడు మనల్ని చేరదీస్తాడు, యెహోవా నన్ను చేరదీయను అంటాడు. అదే 4వ పాయింట్ గా మదర్హుడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ జాయ్, పూర్తి సంతోషం అన్నమాట ఉంది. అలాగే 5వ పాయింట్ గా మదర్హుడ్ ఈజ్ అన్ అన్ఫేడింగ్ బ్యూటీ. తల్లి మనల్ని కన్నప్పుడు తనకు శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. చక్కగా ఉన్న వాళ్ళు కూడా కొంత వీక్ అయిపోతారు, బ్లడ్ తగ్గిపోతుంది, శక్తి తగ్గిపోతుంది. అయినా కూడా మనల్ని భూమి మీదకి బిడ్డల్ని తీసుకురావడానికి తల్లి ఎంతో కష్టపడుతుంది. కొన్ని మనం వింటుంటాం, డెలివరీ టైంలో ఎంత క్రిటికల్ మూమెంట్. ఇప్పుడైతే సిజేరియన్ వచ్చినాయి, కానీ పూర్వకాలం అయితే అవి లేని దినాల్లో ఎంత కష్టమో, తల్లి ప్రాణం కూడా ఒక్కోసారి పోయేదని మనం చూస్తాం. ఇప్పుడు కూడా హాస్పిటల్లో చూస్తున్నాం కదా, ఎంతో మంది చచ్చిపోవడం మనం చూస్తున్నాం, సరైన టైంకి మెడికేషన్ లేక. కాబట్టి ఇది చూస్తే మదర్హుడ్ ఈజ్ అన్ అన్ఫేడింగ్ బ్యూటీ. చెదిరిపోని విశ్వాసం కలిగిన తల్లిని మనం చూస్తాం, చెదిరిపోని ధైర్యం కలిగిన తల్లిని మనం అక్కడ చూస్తాం, అలుపెరుగని యోధురాలుగా తల్లిని మనం చూస్తాం. ఆ టైంలో బిడ్డల్ని అంటున్న ఆ టైంలో అయినా కూడా ఆనందపడే తల్లినే మనము చూస్తున్నాం. 1 పేతురు 3:4 ఏముందంటే, మృదువైన సాధువైనట్టి గుణము కలిగిన పరిశుద్ధ స్త్రీలుగా కలిగిన తల్లులు. అలాంటి స్త్రీలు ఎలాంటి వారంట, పరిశుద్ధ స్త్రీలుగా చెప్పబడుతున్నారు. 1 పేతురు 3:4-5 చూస్తే. అలాగే సామెతలు 3:1 నా కుమారుడా నా ఉపదేశం ఆల్రెడీ మనం చూసుకున్నాం, మరొకము అంటున్నాడు. అలాగే సామెతలు 4:3 నీ తండ్రికి నేను కుమారుడిగా ఉంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడేనైనా ఏక కుమారుడనై ఉంటిని. అక్కడ పుట్టినట్లో ముద్దు బిడ్డనై ఉంటిని అని. మనం కూడా ప్రభువుకి ముద్దు బిడ్డలుగా మనం ఉంటున్నాం. అలాగా ఉండాలి, మన క్రియలు అలాగూ ఉండాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. 6వ పాయింట్ గా మదర్హుడ్ ఈజ్ ఏ హై కాలింగ్, దేవుని ఉన్నతమైన పిలుపుగా మనం చూస్తున్నాం.
సామెతలు 31:28 31 అధ్యాయం అంతా మరి అక్కడ తల్లి గురించి మనకి చూస్తున్నాం. కుమారునికి ఎలాంటి ఉపదేశం చేసింది సొలొమోన్ కని మనం చూస్తున్నాం. స్పెసిఫిక్ గా 28వ వచనం చూస్తే మరి ఒక మాట మనం చూసుకున్నాం. సామెతలు 31:28. చాలు. ఆమెను పొగుడును కదా. ఇక్కడ చూస్తే ఆమె కుమారుని లేచి ధన్యురాలందరూ. ఏ ఏ తల్లిని? మదర్హుడ్ ఈజ్ అన్ అన్ఫేడింగ్ బ్యూటీ అనే తల్లిని కదా. ఇక్కడ మనం దేవునికి ముద్దు బిడ్డలుగా చూస్తున్నాము. ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలందరూ. అదే 21వ వచనంలో ఏముంది? తన ఇంటి వారికి చలి తగులని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. రక్తవర్ణ వస్త్రాలంటే దేనికి గుర్తు? రక్షణ పొందిన బిడ్డలుగా, మనం కుటుంబాలుగా అక్కడ తల్లి రాయబడి ఉంది కదా. అదంతా చూస్తే క్యారెక్టర్, మరి తల్లి యొక్క మదర్ క్యారెక్టర్ మనకి తెలుస్తుంది. అలాగా మదర్హుడ్ ఈజ్ అన్ అన్పేడింగ్ డ్యూటీ అని చూస్తున్నాం. నెక్స్ట్ ఆరో పాయింట్ చూసాం. మదర్హుడ్ ఈజ్ ఎ హై కాలింగ్ 31. ఇది చూస్తే ఎగ్జాంపుల్ గా చూస్తే మరియమ్మని చూడొచ్చు, మోషే తల్లిని చూడొచ్చు, ఇంకా చాలా మందిని రెస్పాన్ కూడా చూడొచ్చు. సామెతలు 31:28 మాట మనం చూస్తున్నాం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. కుటుంబంలో వారందరికీ రక్తవర్ణ వస్త్రములు, రక్షణ పొందించుకున్న స్త్రీగా మనం చూస్తాం. 31వ అధ్యాయంలో ఇవన్నీ ఉపదేశాలు మనకి కనిపిస్తుంది, చూడాలి మనం. 7th పాయింట్ వచ్చి మదర్హుడ్ ఈజ్ వర్ది ఆఫ్ హానర్. ఇంతకుముందే చూసాం, తల్లిదండ్రుల్ని సన్మానింపుము, హానర్ చేయాలి అని, విలువైన గౌరవం కలిగిన తల్లిగా మనం చూస్తున్నాం. నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. ఎఫ్ఎస్సి 6వ అధ్యాయం 1-3 చూడండి, 1 నుంచి 3 వరకు. ఎఫ్ఎస్సి 6వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. మొదటిది కదా. ఎంత బాగా ఇక్కడ దేవుడు మనకి ఎఫ్సి పత్రికలో రాయించాడు. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులను ఉండుడని పిల్లలకు చెప్తూనే, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. అలాగే ఇంతకు ముందు చూసాం నిర్గమకాండం 20:19 హానర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ అని చూస్తాం. యెహోషువలో 2:13 తల్లిదండ్రులను ఇంటి వారందరినీ రక్షించుకున్న రాహాబుని చూస్తాం. ఎంత చక్కగా ఆమెకి దేవుని గురించి తెలియదు, తను ఉన్న ప్రవృత్తి వేరు, తన వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. నీ దేవుడు ఈ దేశాన్ని తీసుకుంటాడని చెప్తుంది, మరి ఇంట్లో ఉంటూనే ఆమె దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న స్త్రీగా చూస్తున్నాం. కాబట్టి యెహోషువ కాలేబు వాళ్ళకు వచ్చిన వేగులు వాళ్ళతో తన ఇంటి వారిని ఎరన్ దారం కూడా ప్రభుకి సాదృశ్యంగా మనం చూస్తున్నాం. రాహాబు 11 వచ్చిన దేవుని గురించి సాక్ష్యం కూడా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అలాగా మదర్హుడ్ వర్తి ఆఫ్ ఆనర్, చక్కని విలువైన గౌరవం కలిగిన తల్లిగా చూస్తున్నాం. చివరి పాయింట్ వచ్చి మదర్హుడ్ ఈజ్ వర్ది ఆఫ్ ప్రైజ్. మంచి తల్లిదండ్రులు కలిగి ఉన్న మనం దేవుని స్తుతించాలి. యూదా పుట్టినప్పుడు లేయ మరి స్తుతి అని పెట్టుకుంది పేరు, స్తుతించింది. అసలు పిల్లలే కారేమనుకు, ఎంతమంది పిల్లల్ని దేవుడానికి ఇచ్చాడు. మంచి కలిగిన వాళ్ళంతా, మనం మంచి తల్లి కలిగిన తండ్రులను కలిగిన మనమందరం స్తుతి చెల్లించేవారే ఉండాలి. 1 సమయంలో 1:28 ఏముందని, మరి వాళ్ళైన సమయాలు నడిపించిన సందర్భం మనకు తెలుసు. చిన్న బిడ్డ ఒక అంగి వేసుకోవడం రాదు, స్నానం చేసుకోవడం రాదు, కానీ దేవునికి అర్పించి తిరిగి ఎంతమందిని కుమారులుగా పొందుకుంది? 5 మందిని సంతానంగా పొందుకుంది. ఆదికాండం 3:20 ఇందాక చూసాం కదా మనం. జీవం గల ప్రతివానికి తల్లి, కానీ ఆ కుటుంబంలో ఏముంది? మరి కయ్యను హేబేలు ఏమైపోయారు చూడు. కయ్యను దేశాంతరాలు వెళ్ళిపోయాడు, నరహంతకుడు అయిపోయాడు. హేబేలు మంచి బిడ్డ అయినప్పటికీ తన ప్రాణాన్ని పోగొట్టుకున్నట్టుగా చూస్తున్నాం. అలాగే రిబ్కా కూడా 2 కుమారులలో ఒకరినే ప్రేమించింది. ఏశావు కూడా దేశాలు బట్టి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. అన్న సమూయేలుని ఎలా పెంచింది, మరి అమ్మ ప్రభుని ఎలా పెంచింది, బత్షెబ సొలొమోన్ని ఎలా పెంచింది మనము
చూసుకోవాలి. ఇవన్నీ ఇంతమంది తల్లులు, ఇంకా అదే టైం తక్కువ ఉంది కాబట్టి మనం ముగించుకున్నాం. దేవుడు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి దేవుడు మనల్ని దీవించును గాక. మే 11th అంటే లాస్ట్ సండే మదర్స్ డే. మనం అవన్నీ పాటించాం కానీ చెప్పుకుంటాం కదా గ్రీటింగ్స్, హ్యాపీ మదర్స్ డే. ఆ రోజే అక్క నాకు ఫోన్ చేసింది ముందు రోజు వాక్యం. అంటే నాకు ఇదే స్ట్రైక్ అయింది, దేవుడు మదర్ గురించి చెప్పమని నాకు ఐడియా ఇచ్చాడు. అందుకని ఆ వాక్యం నేను సిద్ధపడ్డాను. ఈ విషయం చెప్పడము, ఈ ఆచారాలు మనం పాటించాం కానీ మే 11th, ఈరోజు మే 18 అక్క బర్త్డే రోజు దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మదర్ గురించి చెప్పాలని సిద్ధపడి వచ్చాను. అందుకే ఈ వాక్యంతో సిద్ధపడ్డాను. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించును గాక. అందరికీ ప్రేమ వందనాలు. కిజక్క గారికి హ్యాపీ బర్త్డే అక్క. వందనాలు అక్క.